హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తాల్పతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం థర్మోడైనమిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, థర్మో మీన్స్ హీట్. థర్మో అంటే ఏంటంటే హీట్ అని అర్థం. సో డైనమిక్స్ అంటే ఏంటో చూద్దాం. డైనమిక్స్ ఈజ్ స్టడీ ఆఫ్ ది ఫోర్సెస్ దట్ కాజ్ ఆబ్జెక్ట్స్ టు మూవ్ అండ్ చేంజ్ దేర్ మోషన్. అంటే ఏంటంట, డైనమిక్స్లో మనం ఇక్కడ ఫోర్స్ గురించి స్టడీ చేస్తాము. సో ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే మూవ్ అయిందో దాని యొక్క పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకే అండ్ దేర్ మోషన్ చేంజ్ దేర్ మోషన్ అనమాట. సో చూడండి, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, దాన్ని ఇట్లా మనం కిందకి పుల్ చేస్తున్నప్పుడు వెయిట్ అనేది ఏంటి, కిందకే కదా వస్తుంది. అక్కడ చూడండి, 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ అయింది, ఎంజీ సైన్ థీటా అండ్ ఎంజీ కాస్ థీటా. ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఇది స్ప్రింగ్ కాన్స్టెంట్ అనొచ్చు, ఇది ఎన్ కాంపోనెంట్. చూడండి, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ మోషన్, ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. దీనికి ఎప్పుడైతే మనం ఫోర్స్ని అప్లై చేసామో అది ఇట్లా దాని యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటుంది. సో ఇది యాంగిల్ వచ్చేసి థీటా అనమాట. సో ఇప్పుడు థర్మోడైనమిక్స్ డెఫినేషన్ చూద్దాము. ఇట్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ బిట్వీన్ బాడీస్ అండ్ కన్వర్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే ఏంటంట, థర్మోడైనమిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట. సో అదేం డీల్ చేస్తుందంట, ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది 2 బాడీస్ మధ్యన ఎక్స్చేంజ్ అవుతుంది. అలానే అదేమవుతుంది, కన్వర్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అంటే ఏంటి, హీట్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది, మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇదే థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్. So in this thermodynamics tells that or it deals with various forms of energy. సో ఇక్కడ ఎట్లా డీల్ చేస్తుందంటే వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ గురించి ఇక్కడ డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కైనెటిక్ అండ్ పొటెన్షియల్, థర్మల్, అలానే వాటి యొక్క ఇంటరాక్షన్స్ కూడా. సో పర్టికులర్లీ హీట్ ఎనర్జీ ఎలా అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది, లేదంటే ఎనర్జీ కాకుండా అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్ కింద ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తాము. సో యాక్చువల్లీ టు బీ స్పెసిఫిక్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ థర్మల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఆర్ ఫ్రమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ హౌ మ్యాటర్ ఈజ్ ఎఫెక్టెడ్ బై దిస్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ థర్మల్ ఎనర్జీ అనేది ఎలా అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, అలాగే దాని యొక్క మ్యాటర్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ వల్ల అని చెప్పి. నెక్స్ట్ యాక్చువల్గా థర్మల్ ఎనర్జీ అనేది ఒక ఎనర్జీ అనమాట. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే హీట్ నుంచి వస్తుంది. సో ఈ హీట్ అనేది ఎట్లా జనరేట్ అవుతుందంటే టినీ పార్టికల్స్ యొక్క మూమెంట్ వల్ల. అంటే ఇప్పుడు ఆటమ్స్ అంటే ఏంటి, టినీ పార్టికల్ అంటాం కదా, ఆటమ్ ఈజ్ అ టినీ పార్టికల్ అంటాం. సో ఇక్కడ ఏంటి, హీట్ అనేది జనరేట్ అయినప్పుడు ఏం చేస్తుంది, టినీ పార్టికల్స్లో ఏమైతే మూమెంటం జరుగుతుంది విత్ ఇన్ ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్లో అనమాట. సో అండ్ దెన్ ఎట్లా అంటే ఎప్పుడైతే హీట్ అని అప్లై చేసామో అప్పుడు ఏమైతే పార్టికల్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అయిపోతాం, తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కువ హీట్ అనేది జనరేట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డిఫరెన్స్ బిట్వీన్ మెకానిక్స్ అండ్ థర్మోడైనమిక్స్. ఆల్రెడీ వీ డిస్కస్ అబౌట్ థర్మోడైనమిక్స్ డెఫినేషన్ అండ్ దెన్ వీ డిస్కస్ అబౌట్ మెకానిక్స్ డెఫినేషన్స్. సో దిస్ ఈజ్ ద మెకానిక్స్ definition. So let us see. Mechanics states or mechanics studies the motion of objects and the force that cause or affect that motion. ఇక్కడ ఏం చెప్తుంది, మెకానిక్స్ని దేన్ని స్టడీ చేస్తుంది, మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, అలానే ఫోర్స్ ఏదైతే ఫోర్స్ వల్ల వచ్చే కాజెస్ ఆర్ అలానే ఎఫెక్ట్ అంటే మోషన్ వల్ల వచ్చే ఎఫెక్ట్, అంటే మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్, దానికోసం మెకానిక్స్ చెప్తుంది. కైనమాటిక్స్ కూడా అంతే, మూవింగ్ ఆబ్జెక్ట్స్ గురించి. సో అలానే ఇట్ ఇన్వాల్వ్స్ కాన్సెప్ట్స్ లైక్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ,
యాక్సలరేషన్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. సో ఇది ఏ కాన్సెప్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది? డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. సో ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్ అనేది అలానే న్యూటన్స్ లా కూడా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట మనం. వేరేస్ థర్మోడైనమిక్స్ చూస్తే కనుక థర్మోడైనమిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అన్నాము. అది దేనికి ఎట్లా డీల్ చేస్తుందంట? ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ బిట్వీన్ టూ బాడీస్ అండ్ అలాగే హీట్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో థర్మోడైనమిక్స్ హ్యాస్ సెవరల్ ఫండమెంటల్ లాస్ దట్ డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ ఎనర్జీ అండ్ హీట్. సో ఇక్కడ ద లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్లో సెవరల్ ఫండమెంటల్ లాస్ అనేవి ఉన్నాయి. సో అక్కడ ఏం డిస్కస్ చేస్తుంది? ఎనర్జీ అండ్ హీట్ యొక్క బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జీరోత్ లా చూద్దాం. ఇట్ డిఫైన్స్ థర్మల్ ఈక్విలిబ్రియం. జీరోత్ లా అనేది ఏం డిఫైన్ చేస్తుంది? థర్మల్ ఈక్విలిబ్రియం గురించి డిస్కస్ చేస్తుంది. సో జీరోత్ లా చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇండివిజువల్లీ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఏ సెపరేట్ థర్డ్ బాడీ, then the first two bodies are also in thermal equilibrium with each other. So this means that if system A is in thermal equilibrium with system C and system B is also in equilibrium with system C, then system A and system B are in thermal equilibrium. సో ఇట్లా మ్యాటర్ చదువుకుంటే ఏం అర్థం కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్గా మధ్యలో ఈ టూ బీకర్స్ తీసుకున్నాం, ఏబి అనుకున్నాం. ఈ మధ్యలో ఏంటంటే థర్మోమీటర్ పెట్టాం. జస్ట్ నార్మల్గా ఇట్లా ఒక టూ సిస్టమ్ తీసుకున్నాం. ఇది ఏ అనే సిస్టమ్, సి అనే సిస్టమ్, బి అనే సిస్టమ్, సి అనే సిస్టమ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకేం అర్థం కాదు. కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఏ అనే బాడీ సి అనే బాడీతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందన్నమాట. సో అంటే అప్పుడే అట్లా ఉంటే కనుక దెర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఏ అండ్ బి అనమాట. ఇక్కడ ఏమంటున్నాం? ఏ అనే బాడీ సి అనే బాడీతో ఎట్లా ఉందంట? థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. సో అట్లా ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో హీట్ ఎనర్జీ బిట్వీన్ ఏ అండ్ బి అనమాట. సో నెక్స్ట్ అలానే నెక్స్ట్ సిస్టమ్ చూడండి. బి అనే బాడీ సి అనే బాడీతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? దెర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ బి అండ్ సి. ఇందాకేమన్నాం? ఏ అనే బాడీ సి అనే బాడీతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. ఏకి సికి మధ్యన ఎటువంటి హీట్ అనేది ఎక్స్చేంజ్ ఉండదు అన్నాం. ఇప్పుడు బి అనే బాడీ సి అనే బాడీతో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది. అట్లా ఉంటే ఏమన్నాం? దెర్ ఈజ్ నో హీట్ ఎక్స్చేంజ్ బిట్వీన్ ఏ అండ్ బి. సో అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఏ అండ్ బి ఆర్ బోత్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అండ్ సెపరేట్ విత్ సి. అంటే ఏంటి? ఏ అనే బాడీ బి అనే బాడీ రెండు ఎలా ఉన్నాయంట? థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అండ్ సెపరేట్ విత్ సితో సెపరేట్ అయి ఉన్నాయి. సో వీ కెన్ సే టూ బాడీస్ ఇన్ థర్మల్. అంటే ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకోవచ్చు? ఈ టూ బాడీస్ అనేవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి సమ్ ప్రాపర్టీస్తో. సో మస్ట్ బీ సేమ్, దట్ ఈస్ టెంపరేచర్ అనమాట. అంటే సమ్ ప్రాపర్టీస్తో ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమంటున్నాం? ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి టెంపరేచర్ అనేది సేమ్గా ఉండొచ్చు. సో ఇఫ్ టూ బాడీస్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఎ థర్డ్ బాడీ సెపరేట్లీ, then two bodies are in thermal equilibrium with each other. టూ బాడీస్ అనేవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు థర్డ్ బాడీ ఏమవుతుంది? సెపరేట్ అవుతుంది అనమాట. దెన్ టూ బాడీస్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అనమాట. సో టెంపరేచర్ అనేది ఒక మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? అదొక ప్రాపర్టీ. సో అది ఏం చేస్తుంది? ఎలా డిటర్మైన్ చేస్తుంది అంటే వెదర్ ఎ బాడీ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సరౌండింగ్ ఆర్ నాట్. అంటే బాడీ అనేది థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది దేంతో? సరౌండింగ్లో లేదా లేకపోయినా. సో థర్మల్ ఈక్విలిబ్రియం అనేది సరౌండింగ్స్లో ఉందా లేదా అనేది మనకి ఇక్కడ ఎట్లా డిసైడ్ చేస్తుంది అంటే టెంపరేచర్ డిసైడ్ చేస్తుంది అనమాట.
అర్థమైందా? థర్మల్ ఈక్విలిబ్రియం అనేది సరౌండింగ్స్లో ఉందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంట? టెంపరేచర్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సో ఇక్కడ మనం 2 కప్స్ని కన్సిడర్ చేసాము. అదేంటంటే కప్ ఏ, కప్ బి విత్ బాయిలింగ్ వాటర్. దెన్ నెక్స్ట్ మనం థర్మోమీటర్ని కప్ ఏలో పెట్టాలి. అంటే చూడండి, దిస్ ఈజ్ ది థర్మోమీటర్ అనమాట. సో మనం థర్మోమీటర్ని ఏం చేసాము? కప్ ఏలో పెట్టాము. ఇట్ గెట్స్ వార్మ్. ఏమవుతుంది? ఈ కప్ ఏలో ఉన్న వాటర్ వార్మ్ అవుతుంది బై ది వాటర్ అంటిల్ ఎప్పటి వరకు? 100 degrees. అంటే ఈ రీడింగ్ 100 degrees వచ్చేంత వరకు ఏం చేయాలి? అట్లా ఉంచాలి అనమాట. సో ఎప్పుడైతే అది 100 degrees సెల్సియస్ని రీచ్ చేసిందో అప్పుడు మనం థర్మోమీటర్ అనేది ఈక్విలిబ్రియం విత్ కప్ ఏగా కన్సిడర్ చేస్తామన్నమాట. ఏమంటున్నాం? ఎప్పుడైతే ఈ కప్ ఏలో ఉన్న వాటర్ అనేది 100 degreesని రీచ్ చేస్తుందో అప్పుడు మనం థర్మోమీటర్ అనేది ఈక్విలిబ్రియం విత్ కప్ ఏగా కన్సిడర్ చేస్తామన్నమాట. సో దాన్ని నెక్స్ట్ ఏం చేస్తాము? ఎప్పుడైతే ఇక్కడ థర్మోమీటర్ని కప్పు బికి, అంటే ఈ థర్మోమీటర్ని కప్పు బిలో అంటే కప్పు బికి మూవ్ చేస్తాము అప్పుడు ఈ కప్పు బి అనేది టెంపరేచర్ని రీడ్ చేస్తుంది. సో దెన్ ఇట్ కంటిన్యూస్ టు రీడ్ 100 degrees సెల్సియస్ అనమాట. సో ఇక్కడ కూడా థర్మోమీటర్ అనేది ఈక్విలిబ్రియం విత్ కప్పు బి. సో ఇక్కడ మనం కన్క్లూడ్ చేయాలి. ఎలా అంటే కప్ ఏ అండ్ కప్ బి ఆర్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్ అని. ఎందుకంటే ఇక్కడ కప్ ఏ అనేది 100 degrees వచ్చింది, ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో అలా వచ్చినప్పుడు రెండు ఎట్లా ఉంటాయి? ఈక్విలిబ్రియంగా ఉంటాయి. సో ఇదే 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. నెక్స్ట్ మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని చూద్దాం. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇట్ ఈస్ ఆల్సో నౌన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ స్టేట్స్ దట్ ఎనర్జీ కెనాట్ బీ క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ బట్ రేదర్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఏం చెప్తుంది? ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కింద కూడా చెప్తాము. సో ఇదేం స్టేట్ చేస్తుంది? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్. ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వదు, డిస్ట్రాయిడ్ అవ్వదు. బట్ ఏం చేస్తుందంట? ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి అనదర్ ఫామ్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట. సో దట్స్ కాల్డ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. If energy is converted between different forms like heat and work, ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఎట్లా? హీట్ కింద, వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒకటి చూద్దాం. ప్లాంట్స్ కన్వర్ట్ ది రేడియంట్ ఎనర్జీ ఆఫ్ సన్లైట్ టు కెమికల్ ఎనర్జీ త్రూ ఫోటోసింథసిస్. We eat plants and convert the chemical energy into kinetic energy. ప్లాంట్స్ అనేవి రేడియంట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసింది. అదేంటి? సన్లైటే కదా. ఎట్లా? దేనికి కన్వర్ట్ చేసింది? సన్లైట్ నుంచి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది త్రూ ఫోటోసింథసిస్ ద్వారా. సో వీ ఈట్ ప్లాంట్స్ అండ్ కన్వర్ట్ ది కెమికల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. మనం ఏంటి? గ్రీన్ వెజిటేబుల్స్ తింటాము, గ్రీన్ లీవ్స్ తింటాము, ఆకుకూరలు, కూరగాయలు తింటాం కదా, ఫ్రూట్స్ కూడా తింటాము. సో అవన్నీ ఇట్లా సన్లైట్ నుంచి కెమికల్ ఎనర్జీ కింద మారింది, ఫోటోసింథసిస్ చేసుకుంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము? తింటాము. సో ఆ కెమికల్ తిన్న తర్వాత కెమికల్ ఎనర్జీ ఏదైతే ఉందో కైనెటిక్ ఎనర్జీ కింద మారుతుంది. ఇప్పుడు మనం ఫుడ్ తీసుకుంటేనే కదా మనం బ్రతకగలుగుతాము, మనం ఏదైనా వర్క్ చేసుకోగలుగుతాము. సో ఆ వర్క్, మనం చేసే వర్క్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అలానే ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఎట్లా చెప్తున్నాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యాన్ ఉంది, అది ఎలక్ట్రికల్లే కదా, కరెంటే కదా. సో కరెంట్ అనేది వైర్స్ నుంచి పాస్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో అదేమవుతుంది? అది ఫ్యాన్ అనేది రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే మెకానికల్ ఎనర్జీయే కదా అక్కడ వర్క్ అవుతుంది. సో ఫైనల్గా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? రిలేషన్ బిట్వీన్ హీట్ అండ్ మెకానికల్ ఎనర్జీ గురించి చెప్తుంది. సో
సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ద మేనర్ ఎనర్జీ చేంజెస్ టేక్స్ ప్లేస్. ఏం చెప్తుంది? సో ఇక్కడ ఎనర్జీ ఎలా ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ చూస్తామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్లో ఏం చెప్తుంది? హీట్ అంటే రిలేషన్ బిట్వీన్ హీట్ అండ్ మెకానికల్ చెప్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఎనర్జీ ఏ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది అనేది, అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కన్వర్ట్ అవుతుంది, ఎంత కనెక్ట్ ఎంత ఎనర్జీ అక్కడ తీసుకుంటున్నాము, అంటే ఎంత ఎనర్జీ టేక్స్ ప్లేస్ అనేది ఇక్కడ మనం చూస్తామన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ థర్మోడైనమిక్స్ అనేది ఒక మ్యాక్రోస్కోపిక్ సైన్స్ అనమాట. సో థర్మోడైనమిక్ అనేది ఒక మ్యాక్రోస్కోపిక్ సైన్స్. ఇట్ డీల్స్ విత్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ అండ్ ఆల్సో మాస్ ఆల్సో. సో దీస్ thermodynamics also deals with experimental sciences and laws has been developed observations and experimental factors. సో ఈ థర్మోడైనమిక్స్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్ వల్ల, లేదంటే మనం ల్యాబొరేటరీలో అబ్జర్వేషన్స్, ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్టర్స్ ద్వారా మనం ఏం చేసాము, ఇక్కడ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్ని చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ మ్యాక్రోస్కోపిక్ మీన్స్ ఇట్ డీల్స్ విత్ లార్జ్ పోర్షన్స్ అనమాట, లార్జ్ పార్టికల్స్ గురించి చెప్పిద్ది. మైక్రోస్కోపిక్ అంటే స్మాల్ అనమాట. సో ఒక కంటైనర్లో మనం లిక్విడ్ ఉంది, దానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రెజర్, వాల్యూమ్, గ్యాస్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట ఈ థర్మోడైనమిక్స్లో. సో this is the today's topic, thermodynamics. Thank you for watching.